పులివెందుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కిందా? ఈ నెల 12న జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్ తేదీ దగ్గర పడడంతో గెలుపోటములపై టీడీపీ, వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. డి అంటే డి అంటూ తెలుగుదేశం, వైసీపీ పోటాపోటీగా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ కూడా వారి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారము మొదలుపెట్టింది. పులివెందుల్లో ఉప ఎన్నిక ప్రచార తీరు హింసాత్మక ధోరణిగా మారుతుంది. పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతోంది. అయితే గత 2 రోజులుగా 2 ప్రధాన పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళ, బుధవారాల్లో వరుసగా వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు జరగడంతో పులివెందుల ఉలిక్కిపడింది. ఇంతకీ పులివెందుల్లో ఏం జరుగుతుంది? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. పులివెందులలో పొలిటికల్ హీట్ పెరిగింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నిస్తున్నాయి. జెడ్పీటీసీ సభ్యుడి ఆకస్మిక మరణంతో పులివెందులలో ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైసీపీలు నామినేషన్లు దాఖలు చేశాయి. ఒక్కొక్క పార్టీ నుంచి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 12వ తేదీన ఎన్నిక జరగనుంది. అయితే 2 పార్టీలు ముఖాముఖి తలపడుతుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఒక అతి చిన్న ఎన్నిక మీద టీడీపీ పూర్తి ఫోకస్ పెట్టింది. ఎందుకు అంటే పులివెందుల జగన్ సొంత ఇలాకా కాబట్టి. అందుకే కేవలం 10,000 ఓటర్లు మాత్రమే ఉన్న చోట భారీ ఎత్తున రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రతి ఓటును ఒడిసి పట్టుకోవాలని టీడీపీ చూస్తోంది. వైసీపీ సానుభూతి గ్రామాల మీద వలవేస్తోంది. అధికార పార్టీకి అన్ని రకాలుగా ఉన్న అడ్వాంటేజెస్ ని వాడుకుంటోంది. నిన్నటిదాకా వైసీపీకే ఓటేసిన కుటుంబాలకు తమ వైపు తిప్పుకుంటోంది. ఇకపోతే పులివెందులలో ఉప ఎన్నిక ప్రచార తీరు హింసాత్మక ధోరణిగా మారుతోంది. గెలుపు కోసం 3 పార్టీలు శక్తినంతా కూడగట్టుకుని ఓటర్ల దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి. రేయింబవళ్లు ఓటర్ల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతోంది. ఉప ఎన్నిక గెలుపు కోసం 2 పార్టీలు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఘర్షణలకు దిగుతున్నాయి. ఉప ఎన్నిక సీటును గెలుచుకుని రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో తెలుగుదేశం నాయకత్వం మొత్తం అన్ని పనులు మానేసి పులివెందుల ఎన్నికపై దృష్టి కేంద్రీకరించింది. గత 2 రోజులుగా 2 ప్రధాన పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మంగళ, బుధవారాల్లో వరుసగా వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు జరగడంతో పులివెందుల ఉలిక్కిపడింది. ఈ ఘర్షణల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడ్డారు. ఆయనకు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న శ్రీకర్ మ్యారేజ్ హాల్ వద్ద 2 వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో బాధితులు కూడా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ రాజారెడ్డి మృతితోనే పులివెందులలో ఫ్యాక్షన్ అంతమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యాక్షన్ను పూర్తిగా చర్మగీతం పలికారు. వైఎస్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులు నిర్మించారు. రైతులు పంటలు వేసుకుంటున్నారు. కృష్ణా జలాలతో పులివెందుల నియోజకవర్గ భూములు కళకళలాడుతున్నాయి. రైతులు అరటి, బొప్పాయి పంటలు పండించుకుని దేశ విదేశాలకు పంట ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. రైతుల వారి బిడ్డలను బాగా చదివించుకుంటున్నారు. పులివెందులలో ఇంటింటికి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రస్తుతం ఉన్నారు. ఫ్యాక్షన్ వదిలేసి సిటీలలో జీవిస్తున్నారు. జగన్ తన హయాంలో కూడా ఫ్యాక్షన్ను ప్రోత్సహించలేదు. ఆయన కూడా గ్రామాల అభివృద్ధి చేపట్టారు. కానీ పులివెందుల జిల్లా పరిషత్ ఉప ఎన్నిక కొరకు జరుగుతున్న ప్రచారంలో తిరిగి ఫ్యాక్షన్ పడగ విప్పడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అన్ని వర్గాలు పాత కక్షలు వదిలేసుకున్నాయి. గ్రామాలలో చిచ్చులు పెట్టేందుకు కొత్త వ్యక్తులు ప్రవేశించి దాడులు చేసుకుంటున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం గ్రామంలో
జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు వెళ్లారు. అదే సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము కూడా వెళ్లారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రచార సమయంలో టీడీపీ శ్రేణులను వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాము అడ్డుకున్నారు. దాని ఫలితంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. టీడీపీ ఘటనలో గాయపడిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామును ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మంగళవారం రాత్రి టీడీపీ కార్యాలయం పక్కన ఉన్న శ్రీకర్ కళ్యాణ మండపంలో ఓ వివాహం జరిగింది. ఇందులో సైదాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సురేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 16 మంది టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఘర్షణపై రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ చౌదరి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం రాత్రి పులివెందులకు చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబానికి అడ్డా అనే పేరు ఉంది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబానికి బలమైన పట్టు ఉంది. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పులివెందులలో వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. పులివెందుల జెడ్పీటీసీని గెలుచుకోవడం ద్వారా వైఎస్ జగన్ను మానసికంగా దెబ్బతీయొచ్చని టీడీపీ ఎత్తుగడ. అందుకే ఈ ఉప ఎన్నికలో టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా సామదాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. వైసీపీ నాయకుల్ని ప్రలోభపెట్టి ఎలాగైనా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి అక్రమ కేసులతో దారికి తెచ్చుకోవడం, లేదంటే భయంతో ఊళ్లు వదిలి వెళ్లిపోయే కుట్రలకు తెరలేపుతోంది. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు సైలెంట్గా ఉండిపోతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.